కొన్ని నవ్వులు మనసులను దగ్గర చేస్తాయి. మరికొన్ని నవ్వులు మనసులను దూరం చేస్తాయి. ఈరోజు అదే నవ్వు మొదలైంది. మన్నించు ప్రియ. పార్ట్ 41. ప్రణయ్‌ని చూస్తూనే నొసలు ముడివేశాడు. వీడేంటి రోజూ అమ్మీతో మాట్లాడుతున్నాడా అనుకున్నాడు అభి. దగ్గరికి వచ్చేంత వరకు అతన్ని గమనించలేదు అమూల్య. అరే బావా, ఎప్పుడు వచ్చావు? వస్తున్నట్టు ఫోన్ చేయలేదే అంది. చెప్పే రావాలా అన్నాడు అదోలా చూస్తూ. కాదు అనుకో, ఎప్పుడు ఫోన్ చేసి వస్తావు కదా, అందుకే అడిగాను అంది. అభి మాట్లాడలేదు. హాయ్ అభి, అభిమానంగా పలకరించాడు ప్రణయ్. హాయ్ ప్రణయ్, షేక్ హ్యాండ్ ఇచ్చాడు అభి. ప్రణయ్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయి అంతలోనే సంతోషంతో చెయ్యి అందుకున్నాడు. అతని కంటే ఎక్కువగా అమూల్య ఆశ్చర్యపోయింది. తన మాటలు బావలో మార్పు తెచ్చినట్టు ఉన్నాయి. సంతోషపడింది అమూల్య. బాయ్ ప్రణయ్, మళ్ళీ కలుద్దాం అంది అమూల్య. వాళ్ళ ముగ్గురికి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు ప్రణయ్. మీ స్నేహం బాగా పెరిగినట్టుంది అన్నాడు అభి. అతని మొహంలోకి చూసింది అమూల్య. మామూలుగానే ఉంది, ఏ మార్పు అతనిలో కనపడలేదు. చెప్పాను కదా బావా, చిన్నప్పటి ఫ్రెండ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నేహం కలిసింది. ఇదిగో ఇలా కాలేజీ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు కనిపించి పలకరిస్తాడు, మాట్లాడతాను అంతే. అవుననుకో, కానీ రోజు మాటలేంటి అన్నాడు అభి. అలా అడుగు అభి, ఆ అబ్బాయికి నాకు గొడవైంది కదా, ఇది చూడు స్నేహం చేస్తుంది. పైగా మంచివాడని బిరుదు కూడా ఒకటి. మూతి తిప్పింది దీప. దీప వద్దన్నప్పుడు ఫ్రెండ్షిప్ ఎందుకు? అతను మీ క్లాస్మేట్ కూడా కాదు అన్నాడు. క్లాస్మేట్ అయితేనే స్నేహం చెయ్యాలా ఏంటి బావా? స్కూల్ ఫ్రెండు, ఇప్పుడు మళ్ళీ స్నేహం కలిసింది. అయినా స్నేహానికి ఒకే క్లాసు, ఒకే వయసు, ఒకే జెండర్ అవ్వాలన్న రూల్ ఏమన్నా ఉందా? సూటిగా చూస్తూ అంది అమూల్య. అలా అని కాదు, దీప కూడా ఇష్టపడటం లేదు కదా, అందుకే అన్నాను సమర్థించుకుంటూ అన్నాడు. ఆ రోజు నవ్వాడు, పైగా గొడవ పడ్డారు కదా, అందుకనే అలా అంటుంది. దీనికి కూడా ఫ్రెండే, చిన్నప్పటి విషయాలు మర్చిపోయినట్టుంది ఇది, అందుకే కోపం తెచ్చుకుంటుంది. జరిగిన దానికి సారీ కూడా చెప్పాడు. మంచివాడు బావా, అందుకే మాట్లాడుతున్నాను. లేకపోతే ఇన్ని సంవత్సరాలలో నేను ఎవరితోనన్నా స్నేహం చేశానా అంది అమూల్య. అభి ఏమీ మాట్లాడలేదు. అబ్బో, మంచివాడు అంట, అంతటి మంచివాడిని ఎక్కడా చూడలేదు వ్యంగ్యంగా అంటూ. వద్దంటున్నా ఫ్రెండ్షిప్ చేస్తుంది. నన్ను తిట్టినోడితో ఫ్రెండ్షిప్ చేయొచ్చా? నువ్వు చెప్పు అభి, కోపంగా అంది దీప. ఎలాగైనా అభి చేత 4 చివాట్లు పెట్టిస్తే గాని మనసు శాంతించేటట్టు లేదు దీపకు. అమూల్య ప్రణయ్ బాగా స్నేహం చేస్తున్నారు. ఇంతకుముందు తాను ఏదన్నా కాదు అంటే అమూల్య ఆగిపోయేది. ఇప్పుడు ప్రణయ్తో వద్దన్నా స్నేహం చేస్తుంది. ఆ దుగ్ధ కూడా ఉంది దీపకి. అవును, చేయకూడదు. నిన్ను చుంచుమొహందానా అన్నవాడితో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తుంది? గబుక్కున అన్నాడు అభి. అమూల్య పక్కున నవ్వేసింది. ఆమె నవ్వు చూసి కాలిపోయింది దీపకు. చూసావా చూసావా, నువ్వు కూడా ఇంకా వాడు తిట్టిన తిట్లు గుర్తు పెట్టుకున్నావు. మరి నేను ఎలా మర్చిపోతాను? ఏమో, వాడితో పళ్ళు ఇకిలిస్తూ మాట్లాడుతుంది, నాకు మండిపోతుంది అంది దీప చిన్నపిల్లలా అలుగుతూ. దీప అంత బాధపడుతున్నప్పుడు తనతో స్నేహం మానేయొచ్చు కదా ఆమె అన్నాడు అభి. ఇది ఇంత బాధపడుతుందని నాకు తెలియదు బావా. అతను మాట్లాడుతుంటే కాదని వెళ్ళిపోలేము కదా. అతను మాత్రమే అన్నాడా? ఇది కూడా అతని కంటే ఎక్కువే అంది కదా. అతనేమన్నా పట్టించుకున్నాడా? దీనిది అంతా చిన్నపిల్ల వ్యవహారం. కొన్ని రోజులు పోతే నాకంటే ఎక్కువగా ఇదే మాట్లాడుతుంది చూడు అంది అమూల్య. నేను చచ్చినా మాట్లాడను, మొహం తిప్పుకుంది దీప. చూస్తాంలే అంది అమూల్య నవ్వుతూ. బావా, ఈరోజు మీ మేనేజర్ నిన్ను బాగానే వదిలేశాడే అంది నవ్వుతూ. ఎక్కడ వదిలాడు? వర్క్ మొత్తం ఫినిష్ చేశాకే వదిలాడు. ఈరోజు వర్క్ పెద్దగా లేదు, అందుకే తొందరగా చేసి వచ్చేసా. నిన్ను చూసి చాలా రోజులైంది కదా అన్నాడు అభి. ఎన్ని రోజులైంది బాబు? సండేనే కదా ఇంటికి వచ్చాము అంది. ఈరోజు వెడ్నెస్డే, నీకు అలాగే ఉంటుంది. 2 రోజులు అంటే ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్స్ అని లెక్క పెడుతుంటే, వద్దు బాబు వద్దు, నువ్వు లెక్క పెట్టేసరికి హాస్టల్ గేట్లు మూసే టైం కూడా అయిపోతుంది. మా వార్డెన్ కాళ్ళు విరగ్గొడుతుంది. పద వెళ్దాం అంది.
రాక్షసివే నువ్వు అన్నాడు అభి. నీకంటే కాదులే బావా రిటార్డ్ ఇచ్చింది. నేను రాక్షసుడినా? ఉండు నీ పని చెప్తాను. అమూల్యను పట్టుకోబోయాడు. అమూల్య అతనికి దొరకకుండా పరిగెత్తింది. అమి మర్యాదగా దొరుకు, లేకపోతే అయిపోయావే నా చేతిలో అన్నాడు. అందుకే దొరకనగా పరిగెడుతూ అంది. అందరూ వాళ్ళిద్దరి వైపు ఆశ్చర్యంగా చూసి అంతలోనే నవ్వేశారు. అమూల్యకు అప్పుడు గుర్తు వచ్చింది కాలేజీలో ఉన్నామని. మెల్లగా నడుస్తూ వెళ్తున్న అమ్మాయిల గుంపులో కలిసిపోయింది. దీనికి మామూలు తెలివితేటలు లేవు అనుకున్నాడు అభి అమూల్య అమ్మాయిల్లో కలిసిపోవడంతో. వాళ్ళు అమూల్య వైపు చూసి నవ్వారు. అమూల్య సిగ్గుగా నవ్వుతూ మా బావ జస్ట్ ఫన్ అంది. వాళ్ళు అభి వైపు చూశారు. సూపర్ ఉన్నాడు అందరూ లోపల అనుకుంటే మీ బావ కత్తిలా ఉన్నాడు అందులో ఒక అమ్మాయి బయటికే అంది. ఏంటి ఆ మాటలు? తాను ఏమన్నా అనుకుంటుంది. ఆమె ఫ్రెండ్ వారిస్తుండగా అమూల్య నవ్వింది. అంత బాగున్నాడా మా బావ అంది. అవును హీరోలా ఉన్నాడు. హీరో ఏంటి, హీరోని మించిపోయాడు అంది. పరిచయం చెయ్యనా అల్లరిగా అంది అమూల్య. నిజంగా చేస్తావా? ఆ అమ్మాయి హుషారుగా అడిగింది. పక్కనున్న ఫ్రెండ్ ఆ అమ్మాయి తల మీద ముట్టి తనేదో నిన్ను ఏడిపించడానికి అంటుంది. వాళ్ళ బావని నీకెందుకు పరిచయం చేస్తుంది అంది. అమూల్య గలగల నవ్వుతూ నిజంగానే పరిచయం చేస్తాను, ఇందులో ఏముంది? పాపం తనకి మా బావతో మాట్లాడాలి అని ఉన్నట్టు ఉంది అంది అమూల్య. అదేమీ లేదు, ఊరికే హీరోలా ఉన్నాడు కదా అని అన్నాను అంతే. అలా అనుకుంటే ప్రతి అందమైన వాళ్ళతో మాట్లాడాలని పరిచయం పెంచుకోవాలని అనుకుంటామా ఏంటి? ఏదో అందాన్ని చూసినప్పుడు మనసు స్పందిస్తుంది, ప్రశంసించకుండా ఉండలేము అంది ఆ అమ్మాయి. అమూల్య నవ్వుతూ ఈ మాత్రం క్లారిటీ ఉంది చాలు అంది. ఇంతలో దీప వచ్చారు. వాళ్ళని చూసి బాయ్ చెప్పింది వాళ్ళకి అమూల్య. బాయ్ అని చెప్తూ మీరు హీరోలా ఉన్నారు ఇందాకటి అమ్మాయి గట్టిగా అంది. అభి కంగారుగా చూశాడు. వెంటనే అమూల్య ఏమన్నా అంటుందేమో అనుకుంటూ ఆమె వైపు చూశాడు. అమూల్య నవ్వుతూ చూస్తుంది. బావా నువ్వు హీరోలా ఉన్నావు అంట అని నవ్వింది. ఆ అమ్మాయి నన్ను పొగుడుతుంటే దీనికి ఏమీ అనిపించలేదా? ఇది నాకు అర్థం కాదు అనుకున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు ముగ్గురు కలిసి హాస్టల్కి వచ్చారు. ఆమెకు బ్యాగ్ ఇచ్చాడు అభి. ఏంటి బావా అడిగింది. అమ్మ నీకు ఏదో పంపించింది అన్నాడు. ఏం పంపించింది అబ్బా? అక్కడే ఓపెన్ చేయబోతుంటే తర్వాత చూసుకో, ముందు వెళ్ళి త్వరగా రెడీ అయ్యి రండి అన్నాడు. ఎక్కడికి బాబు? చూడాలని వచ్చావు, చూసావుగా, ఇక వెళ్ళు అంది అమూల్య. ఊరికే అలా వెళ్ళి వద్దాం సరదాగా, త్వరగా డ్రాప్ చేసేస్తానులే అన్నాడు. వార్డెన్ పర్మిషన్ ఇవ్వదు, ఈ మధ్య బాగా పర్మిషన్లు ఎక్కువయ్యాయి అని తిడుతుంది. ఇలా పదే పదే బయటికి వెళ్తే నాన్నగారికి ఫోన్ చేసి చెప్పినా చెప్తుంది. నేను రాను బాబు అంది అమూల్య భయంగా. ఆల్రెడీ నేను పర్మిషన్ తీసుకున్నానులే, మామయ్యకి ఏమీ చెప్పదు. అయినా మామయ్య మాత్రం ఏమంటాడు అన్నాడు. ఎంత బావా మరదల్లమైనా ఇలా పదే పదే బయట తిరిగి నలుగురు కళ్ళల్లో పడడం ఎందుకు బావా? ఏదో ఒకరోజు నాన్నగారికి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చిందంటే నాన్నగారు ఎంత బాధపడతారు? పైగా మామయ్య నన్ను ఇక్కడ జాయిన్ చేశాడు, ఆయనకు ఫోన్ చేసి చెప్తే అంత బాగుండదు క్లాస్ పీకింది అమూల్య. అమ్మ తల్లి ఎవరికి ఫోన్లు వెళ్ళవు, ఏ కంప్లైంట్స్ వెళ్ళవు. అయినా నేను నీ దగ్గరకు వస్తున్నట్టు ఇంట్లో అందరికీ తెలుసు, ఇంకా భయం ఎందుకు? మనం పరాయి వాళ్ళం అయితే నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటారు. మన ఇద్దరం కాబోయే భార్యాభర్తలమని చిన్నప్పటి నుంచి అందరికీ తెలుసులే. లేనిపోని భయాలు ఆలోచనలతో నీ బుర్ర పాడు చేసుకోకు, నా మూడ్ పాడు చేయకు. వెళ్ళి త్వరగా రెడీ అయ్యి రండి. రివర్స్లో క్లాస్ పీకాడు అభి. ఏదో ఒకటి చెప్పి నోరు మూయిస్తాడు కానీ ఈ తిరుగుళ్ళు మాత్రం మానడు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎంత బావైనా పెళ్ళి చేసుకోబోయే వాళ్ళమైనా అమ్మాయిలకి ఇబ్బంది అని ఆలోచన కూడా లేదు. లోపల తిట్టుకుంది అమూల్య. నన్ను తిట్టుకుంది చాలే కానీ పో, మళ్ళీ లేట్ అయితే నన్ను అనొద్దు అన్నాడు అభి బెదిరింపుగా. అమూల్య మొహం అదోలా పెట్టింది. అది చూసి దీప నవ్వింది. అభి కూడా ముసిముసి నవ్వులు నవ్వాడు. నవ్వారంటే చంపేస్తా ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చింది కోపంగా. ఇద్దరూ భయపడ్డట్టు నటించారు.
ఇక చాలే కానీ త్వరగా రెడీ అయి వెళ్ళు అంది దీప. అదేంటి నన్ను రెడీ అవ్వమంటున్నావు, నువ్వు రావా ఆశ్చర్యంగా అంది అమూల్య. నేను రావట్లేదు, మీ ఇద్దరు వెళ్ళండి అంది దీప. అదేంటి ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ అంది. మీ ఇద్దరి మధ్య ప్రతిసారి నేను ఎందుకు, పానకంలో పుడకలా అంది దీప. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు ఆమెను నిశ్చితంగా చూస్తూ అంది అమూల్య. కొత్తగా కాదు పాతగా కాదు, లవర్స్ మధ్య నేను ఎందుకే, మీకేవో స్వీట్ నథింగ్స్ ఉంటాయి, నా వల్ల పాపం అవన్నీ మీరు మిస్ అవుతున్నారు నవ్వుతూ అంది దీప. అమూల్య మొహం ఎర్రబడింది. మేము లవర్సా ఏంటి, ఆ మాట అన్నామంటే తంతాను బెదిరింపుగా అంది అమూల్య. ఏంటి అవి, మీ ఇద్దరు లవర్స్ కాదా, నువ్వు చెప్పు నవ్వుతూ అంది. నేనంటే ఒప్పుకుంటుందా నవ్వుతూ అన్నాడు అభి. తన అభిప్రాయం కాదు, నీ అభిప్రాయం చెప్పు అంది. బయటికి వెళ్దాం రమ్మంటేనే 1,00,000 అభ్యంతరాలు చెప్పి తప్పించుకోవడానికి చూస్తుంది. ఇక లవ్వర్ అంటే కన్నెత్తి కూడా చూడదు అన్నాడు. అభి, నీకు అమి అంటే బానే భయం ఉంది దీప నవ్వుతూ అంది. ఏం చేస్తాం తల్లి, మేడం గారితో ఒక్క 5 నిమిషాలు బయటికి వెళ్ళాలన్నా అడుక్కోవాల్సి వస్తుంది, నానా తిప్పలు పడాల్సి వస్తుంది. నువ్వు మాతో వస్తున్నావు కాబట్టి ఏదో కనికరించి వస్తుంది అంతే అన్నాడు అభి. అయితే నేను నీకు బాగా ఉపయోగపడుతున్నాను అన్నమాట. మరి నాకు గిఫ్ట్స్ ఏమీ ఇవ్వటం లేదు ఈ మధ్య అంది. చిన్నప్పటి నుంచి నీకు అమ్ముకి గిఫ్ట్లు ఇచ్చి ఇచ్చి ఆరిపోయాను తల్లి. ఈ మధ్య కాస్త తప్పించుకున్నాను అనుకుంటే మళ్ళీ మొదలు పెట్టావా. మొన్న అమెరికా నుంచి వచ్చేటప్పుడు నీకు ల్యాప్టాప్ తీసుకు వచ్చి ఇచ్చానుగా, ఇంకేంటి అన్నాడు. అది లంచంగా ఇచ్చావా ఏంటి, బొంగమూతి పెట్టింది దీప. కాదులే, ఫ్రెండ్గా గిఫ్ట్ ఇచ్చాను అన్నాడు. మరి నేను అడిగింది లంచం కదా నవ్వింది దీప. బాబోయ్, బహిరంగంగా లంచాలు అడుగుతున్నావే, తొండ ముదిరి ఊసర వెళ్ళి అయినట్టు. మీలాంటోళ్లే రేపు ఏ ఉద్యోగాల్లో చేరి లంచాలకి మరుగుతారు అన్నాడు. నేనేమి అలాంటి దాన్ని కాదు, ఏదో నీ దగ్గర అంటే తీసుకుంటాను కానీ బయట వాళ్ళ దగ్గర నేనెందుకు తీసుకుంటాను. మొహం వికారంగా పెట్టింది దీప. ఇది అలవాటు అయిన వాళ్ళకి అది అలవాటు అవుతుందిలే. ఇంత మాట అంటావా, నేను రాను, మీ ఇద్దరూ వెళ్ళండి అలిగింది దీప. మంచి హస్బెండ్ను వెతికి బ్రహ్మాండంగా పెళ్లి చేస్తాను, అంతకంటే గిఫ్ట్ ఏం కావాలి నవ్వుతూ అన్నాడు అభి. ఏం అవసరం లేదు, ఆ పని ఏదో మా అమ్మ నాన్నలు చూస్తారులే అంది దీప చిరుకోపంగా. ఆ ఛాన్స్ తాను ఎవరికి ఇవ్వదు అని తెలియక. నీకు గిఫ్ట్ కావాలి అంతేగా అన్నాడు. అవును గబగబా తల ఊపింది దీప. నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను, ఇప్పుడు వస్తావా అన్నాడు. వావ్ అంటూ ఎగిరి గంతేసి లోపలికి పరుగు తీసింది దీప. అభి అమూల్య నవ్వుకున్నారు. వెళ్ళు, త్వరగా రెడీ అవ్వు అన్నాడు అభి అమూల్యతో. 10 నిమిషాల్లో ఇద్దరూ రెడీ అయి వచ్చారు. కారులో అలా చక్కర్లు కొడుతూ అక్కడక్కడ చాట్లు ఐస్ క్రీమ్స్ తింటూ గడిపారు. అభి వాళ్ళను నక్లెస్ రోడ్డుకి తీసుకువెళ్ళాడు. కాసేపు చల్లగాలికి నడుద్దామా అన్నాడు అభి. నడుద్దాం నడుద్దాం, మళ్ళీ తినాలంటే ఇప్పుడు తిన్నవే అరగాలి కదా అంది దీప. అభి అమూల్య ఇద్దరూ నవ్వారు. ఇంకా ఆ పొట్టలో ఖాళీ ఎక్కడుందే అంది అమూల్య. అందుకే కదా నడుద్దాం అనేది అంది దీప. బావ మరదలిద్దరూ మళ్ళీ నవ్వేశారు దీప మాటలకి. ముగ్గురు మాట్లాడుకుంటూ చాలా దూరమే నడిచారు. అభి, కాసేపు కూర్చుందాం, ఇక నేను నడవలేను అంది దీప. సరే పదండి అంటూ అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు. వాడకు పక్కనే ఉన్న మరో బెంచ్లో తన ఫ్రెండ్తో కూర్చొని ఉన్నాడు ప్రణయ్. అతన్ని వీళ్ళు చూడలేదు. అభి దీప ఏదో వాదించుకుంటుంటే అమూల్య నవ్వుతూ చూస్తుంది. ఎవరికి ఎంత బలం ఉందో చూసుకుందామా అభి అంది దీప. ఇద్దరూ చెయ్యి చెయ్యి కలిపి పోటీ పడ్డారు. అభి బలం ముందు దీప బలం ఎంత. ఆమె చేతిని క్షణాల్లో పడగొట్టేశాడు. తాను ఓడిపోవడంతో నువ్వు చీట్ చేసావు గట్టిగా అరిచింది దీప. నేను చీట్ చేయడం ఏంటి అన్నాడు అభి. అవును, నేను అమ్మాయిని, నువ్వు అబ్బాయివి, నీకే బలం ఎక్కువగా ఉంటుంది అలకగా అంది దీప. ఇది మరీ బాగుంది, దిగేటప్పుడే ఇవన్నీ ఆలోచించుకోవాలి అన్నాడు అభి నవ్వుతూ. నోనో, నేను ఒప్పుకోను అంది దీప. వీళ్ళ మాటలు ప్రణయ్ని ఆకర్షించడంతో తిరిగి చూశాడు. వాళ్ళని చూస్తూనే ఆశ్చర్యపోతూ, ఈ పిల్ల ఏంటి ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది, వాళ్లకు ప్రైవసీ లేకుండా. ఈ పిల్లకి కామన్ సెన్స్ లేదనుకుంటా దీపను ఉద్దేశించి అనుకున్నాడు.
సడన్గా అతను చూసిన అమూల్య, హాయ్ ప్రణయ్, నువ్వేంటి ఇక్కడ, ఆశ్చర్యంగా అంది. ఫ్రెండ్తో వచ్చాను, మీకు ఒక సర్ప్రైజ్ అంటూ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. వీడేంటి ఇక్కడ తగలబడ్డాడు, ఎక్కడికి వెళ్ళినా వీడు వదలడా, అసలు వీడు మమ్మల్ని ఫాలో అయ్యాడా ఏంటి? అభికి అనుమానం వచ్చింది. అభికే కాదు, దీప కూడా అలాగే అనుకుంది. ఒరే, మా చెల్లాయిల్ని చూడాలి అన్నావు కదా, ఇదిగో మీ చెల్లాయిలు, వీడే మీరు అడిగిన రాకేష్. తన పక్కనున్న అబ్బాయిని చూపిస్తూ ఇంతకు ముందే వచ్చాడు అంటూ అమూల్య వాళ్ళతో చెప్పాడు. ఆ రాకేష్ అన్న అతని మొహం వీళ్ళని చూస్తూనే సంతోషంతో విప్పారింది. హాయ్ చెల్లాయ్, నన్ను గుర్తుపట్టారా, సంతోషంగా అన్నాడు. అమూల్య, దీప ఆశ్చర్యంగా అతని వైపు చూస్తున్నారు. అప్పుడే పొడవుగా ఉండేవాడు, ఇప్పుడు ఇంకా పొడవయ్యాడు. అదే అంది అమూల్య. బాగా పొడవైపోయావు అంటూ నువ్వు కూడా ఆమె వైపు చూస్తూ అన్నాడు. ఎలా ఉన్నారు మీరు, ఇక్కడ మన కాలేజీలో చదువుతున్నారని వీడు చెప్పిన దగ్గర నుంచి మిమ్మల్ని ఎప్పుడు చూస్తానా అని ఆతృత పడ్డాను. ఏది ఈ జ్వరం తగ్గితేగా, నిన్ననే తగ్గింది. మా అమ్మ ఉండమన్నా ఇక ఉండనని ఇంతకు ముందే వచ్చాను. సరే, బోరుగా ఉంది, వీడు అలా బయటికి వెళ్దాము అంటే వచ్చాము. రావడం మంచి పని అయింది, మీరు కనిపించారు అన్నాడు రాకేష్ సంతోషంగా. అమూల్య, దీప కూడా సంతోషించారు. అతను స్కూల్లో ఎప్పుడు చెల్లాయ్ చెల్లాయ్ అంటూ తమతో అభిమానంగా మాట్లాడేవాడు. అతన్ని అభికి పరిచయం చేసింది మా బావ అంటూ. హాయ్ బావా అన్నాడు రాకేష్. అభి ఆశ్చర్యంగా చూశాడు. అంటే అమూల్య నాకు చెల్లెలు కదా, అమూల్యకు మీరు బావ అయితే నాకు బావే కదా, నవ్వుతూ అన్నాడు రాకేష్. అభి కూడా నవ్వుతూ హలో బామర్ది అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అమూల్య, దీపనే కాదు, ప్రణయ్ కూడా ఆశ్చర్యపోయాడు. అతన్ని అంత బాగా రిసీవ్ చేసుకుంటాడని, పైగా బామర్దే అంటాడని అస్సలు ఊహించలేదు. రాకేష్ సంతోషపడుతూ నాకు 2 బావలు దొరికారు అన్నాడు. అభి అతని వైపు చూశాడు, ఇంకొక బావ ఎవరు అన్నట్టు. అది అర్థం చేసుకున్న రాకేష్, ఇదిగో ప్రణయ్ గాడు, చిన్నప్పటి నుంచి వాడిని బావా అని పిలుస్తాను, ఇప్పుడు మీరు అన్నాడు. నీకు ఎవరు బావలు లేరా అడిగాడు అభి. ఉన్నారు, మా మేనత్త కొడుకులు, కానీ చెల్లెలు వరుసైన వాళ్ళు ఎవరూ లేరు. మా ఇంట్లో మా బంధువులందరిలో మగ సంతానమే. మా అమ్మ, పిన్నులు, మా పెద్దమ్మలు ఎప్పుడూ మమ్మల్ని తిడుతూ ఉంటారు. ఒక్కరన్నా ఆడపిల్లగా పుట్టలేదు, ముద్దు ముచ్చట తీర్చుకుందాం అంటే లేదు అంటూ. అందుకే చిన్నప్పటి నుంచి అమూల్య, దీప అంటే నాకు ఇష్టం, చెల్లెలులాగా అన్నమాట. అతను పదే పదే చెల్లెళ్ళు అంటుంటే అభికి సంతోషం వేసింది. పోనీలేరా, నువ్వన్నా చెల్లెమ్మ అన్నావు. అవును, వీడు చెల్లెమ్మ అన్నప్పుడు వాడు కూడా చెల్లెమ్మ అనొచ్చు కదా, రోజని ఎందుకు పిలవడం, లోపల గింజుకున్నాడు అభి. కాసేపు అందరూ మామూలుగా మాట్లాడుకున్నారు. ఇక అమూల్య, ప్రణయ్ కబుర్లో పడ్డారు. ఒక టాపిక్ నుంచి మరో టాపిక్కి చేంజ్ అవుతూనే ఉన్నారు, కానీ వాళ్ళ మాటలు ముగియటం లేదు. వీళ్ళ ముగ్గురు వెర్రి మొహాలు వేసుకొని వాళ్ళ వైపు చూస్తున్నారు. ఆమె ఎప్పుడు ఎవరితో ఇంతగా మాట్లాడగా చూడలేదు. ప్రాణ స్నేహితులు ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్నట్టు ఒకటే కబుర్లు, ఒకటే నవ్వులు. నాతో కాసేపు మాట్లాడవే అంటే అమ్మో చదువుకోవాలి అంటుంది, లేదా ఏముంటాయి బావా మాటలు రోజు అంటుంది. వీడితో అయితే ప్రవాహంలో మాట్లాడుతుంది. లోపల పళ్ళు నూరుకుంటూ దీప వైపు చూశాడు. దీప కూడా సేమ్ ఫీలింగ్తో అమూల్యను చంపేసేలా చూస్తుంది. దీపు, వీళ్ళిద్దరి మధ్య ఏంటి ఇంత ఫ్రెండ్షిప్పు, మెల్లగా ఆమె చెవి దగ్గర అన్నాడు అభి. నాకు తెలిసి ఏడిస్తేగా, నాకైతే మండిపోతుంది. చూడు వాడితో ఎలా మాట్లాడుతుందో, మనతో మాట్లాడడానికి మాత్రం ముత్యాలు రాలిపోయినట్టు చేస్తుంది, కోపంగా అంది దీప. అవునవును, నేను చూస్తూనే ఉన్నాను అన్నాడు అభి. అసలు వీడితో స్కూల్లో కూడా ఇలాగే మాట్లాడేదా అన్నాడు. అప్పుడంత మాట్లాడేది ఏమీ కాదు, ఇప్పుడే ఏంటో తెగ మాట్లాడుతుంది అంది దీప కాస్త కోపంగా. వీడు మీకు అసలు ఎలా పరిచయం, మీ క్లాస్మేట్ కాదు కదా అన్నాడు. వీళ్ళిద్దరూ గుసగుసగా రాకేష్కు వినపడకుండా మాట్లాడుకుంటున్నారు. అతను కూడా వీళ్ళను పట్టించుకోకుండా ఫోన్లో ఏదో చూసుకుంటున్నాడు. ఒకరోజు అమీని ఎవడో ఏడిపించాడు. నేను ఊరుకుంటానా, వాడితో గొడవ పడుతున్నాను, దాంతో ఇద్దరిని కలిపి ఏడిపించాడు. అప్పుడు సినిమాల్లో హీరో వస్తారే, అలా వచ్చి వీడు వాడిని కొట్టి నన్ను అమీని సేవ్ చేశాడు.
అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. స్కూల్లో కనబడుతూనే ఉంటారు కదా, అలా మాట్లాడుతూ కలుసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ అప్పుడు ఇంతగా మాట్లాడేవాళ్ళం కాదు. వీడే రోజ్ అని పిలిచేవాడు. ఎందుకలా పిలుస్తున్నామంటే గులాబీలా అందంగా ఉంటుంది కదా అనేవాడు. ఇదిగో అతని ఫ్రెండే ఈ రాకేష్, అతను కూడా వచ్చేవాడు. మేము నలుగురం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఎక్కువగా కాదనుకో, ఇతను మా ఇద్దరిని చెల్లాయి చెల్లాయి అంటూ అభిమానంగా పిలుస్తూ అవి ఇవి తెచ్చి ఇచ్చేవాడు అంది. అప్పుడు మొదలైన స్నేహం అన్నమాట. మరి నువ్వు నాకు ఎప్పుడూ చెప్పలేదే ఇలా స్నేహం అయిందని. అభి ఆమె వైపు కాస్త కోపంగా చూస్తూ, వీడేనా, ఇలా ఎవరైనా ఉన్నారా ఇంకా అన్నాడు. దీప కోపంగా అతని వైపు చూస్తూ, ఎవడూ లేడు, మామూలుగానే మాట్లాడుకునేవాళ్ళం, అది కూడా నేను ఎప్పుడూ వాళ్ళతోనే ఉండేదాన్ని, ఇందులో చెప్పడానికి ఏముంది అని. అయినా ప్రతి విషయం చెప్పి చచ్చాను కదా. ఒకడు ఫ్రెండ్ అయ్యాడని కూడా అప్పుడు నువ్వు ఫైర్ అయ్యావు, మర్చిపోయావా అంది. తర్వాత ఫ్రెండ్షిప్ వదిలేసాము అని చెప్పినట్టు గురుగా చూస్తూ అన్నాడు. అప్పుడు ఫ్రెండ్ అయింది వీడేనా, అప్పుడే వీడిని 4 తగిలిస్తే పోయేది అనుకున్నాడు. వారిని నీకు ఇంకా గుర్తుందా? స్నేహం చేసిన నాకే గుర్తులేదు. లోపల తిట్టుకుంటూ, అతనేమీ చెడ్డవాడు కాదు కదా అని వదిలేశాను. ప్రతిదీ నీకు చెప్పినట్టు తెలిస్తే అది చంపేదు. అయినా ఏం జరిగిందనే అభి, ఆ మాత్రం స్వేచ్ఛ దానికి వద్దా? నీకు మరీ అనుమానం అభి. నాకే మా ఫ్రెండ్షిప్ గుర్తులేదు, నువ్వు ఇంత గుర్తు పెట్టుకున్నావంటే బాబోయ్ నీతో చాలా కష్టం. దీప ఆగ్రహంగా అంది. అమ్మి ప్రతి విషయం నాకు గుర్తుంటుంది, ఎందుకు మర్చిపోతాను అనుకుంటూ, ఊరికే అన్నానులే, కోపం తెచ్చుకోకు, నీకు కూడా ఫ్రెండే కదా, అయితే పర్లేదు అన్నాడు అభి. గుర్రుగా అతని వైపు చూసింది. అభి పళ్ళు ఇకిలించాడు. మరి కాసేపు చూసినా వాళ్ళిద్దరి మాటలో ఆగలేదు. తమ వైపు చూడటం లేదు. అభి కంటే దీపకే ఒళ్ళు మండింది. ఒసే నీ సోది ఆపితే మనం వెళ్దాం, నాకు వర్క్ పెండింగ్ ఉంది, చేసుకోవాలి గట్టిగా అంది దీప. వాళ్ళిద్దరూ దీప వైపు చూశారు. ఆమె కొరకొరా చూస్తుంది. ప్రణయ్ నవ్వుకుంటూ, నీతో మాట్లాడుతుంటే టైమే తెలియలేదు రోజ్ అన్నాడు. నాకు కూడా అంది అమూల్య. ప్రణయ్ నవ్వాడు. ఎదవ ఎలా పళ్ళు ఇకిలిస్తున్నాడో చూడు కోపంగా అంది. చూస్తున్నా వంత పాడాడు అభి కూడా రగిలిపోతూ. వాళ్ళు ఇద్దరూ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళకి నవ్వుతూ బాయ్ చెప్పి వీళ్ళ వైపు చూసేసరికి ఇద్దరు గురుగా ఆమె వైపు చూస్తున్నారు. ఏంటి అలా చూస్తున్నారు అంది అమూల్య ఉలిక్కిపడుతూ. అరే అప్పుడే పంపించేసావే నీ ఫ్రెండ్ని, ఇంకాసేపు మాట్లాడాల్సింది వ్యంగ్యంగా అంది దీప. నేను ఉండమనే అందామనుకున్నాను, పాపం నువ్వు వర్క్ ఉంది అన్నావుగా, అందుకే వదిలేశాను, లేకపోతే ఇంకాసేపు మాట్లాడేదాన్ని. ప్రణయ్తో మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది దీపను ఏడిపించడానికి అంది అమూల్య. కానీ ఆ మాటలు అభిలో మార్పుకు పునాది పడతాయని ఆమె ఊహించలేదు. అంత బాగా మాట్లాడతాడా అడిగాడు అభి. అమూల్య ఉలిక్కిపడి అతని వైపు చూసింది. అవును బావా, అందుకే కదా అంతసేపు మాట్లాడాను నవ్వుతూ అంది. అవును అభి, మనం మాట్లాడితే అమ్మాయి గారికి చేదు తిన్నట్టు ఉంటుంది, చెవిలో సీసం పోసినట్టు ఉంటుంది. అదే తను మాట్లాడితే తీయగా ఉంటుంది. ముందు వచ్చిన కొమ్ముల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అని. అరే మేము ఇద్దరం ఉన్నామని కూడా లేకుండా ఆ నవ్వులు ఆ మాటలు కోపంగా అంది దీప. దీపలో అసూయ గమనించింది అమూల్య. అంతేకాదు అభిలో కూడా. ఇద్దరూ కోపంగా తన వైపు చూస్తున్నారు. మీ ఇద్దరిని ఎందుకు మర్చిపోతాను, నేను వద్దన్నా బంకలాగా అతుక్కుపోతారు కదా నవ్వుతూ అంది అమూల్య. లోపల మాత్రం ఈ ఇద్దరు నేను ప్రణయ్తో మాట్లాడినందుకు కుళ్ళుకొని చచ్చిపోతున్నారు, వీళ్ళిద్దరికీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అనుకుంది. ఇద్దరు గుర్రుగా ఆమె వైపు చూస్తూ, అవునవును మేమంటే నీకు బాగా చులకన, నీ వెనక పడతాం కదా, లోకు అయిపోయాము, మేము అంటూ లేని రోజు తెలుస్తుందిలే అన్నాడు అభి. నువ్వెక్కడికి వెళ్తావు బావా, నేను వద్దన్నా నా వెనక పడుతూనే ఉంటావు అంది అమూల్య. అందుకే కదా నేనంటే నీకు అలుసు కోపంగా అన్నాడు. అతని మొహం ఎర్రబడి ఉంది. ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం? ఏదో మిమ్మల్ని ఏడిపించాలని సరదాగా అన్నాను, సీరియస్గా తీసుకోకు బావా. నువ్వు అలసి ఏంటి నాకు, నువ్వంటే నాకు చాలా అని టక్కున ఆగిపోయింది అమూల్య. నేనంటే నీకు చాలా, చెప్పు ఏంటి ఆగిపోయావు ఆతృతగా అన్నాడు అభి. ఏమీ లేదులే,
నేను ఎప్పుడైనా అలా ప్రవర్తించానా? ముద్దుగా అతని బుగ్గను లాగింది అమూల్య. వెంటనే కూల్ అయిపోయాడు అభి. నేనంత ముద్దొచ్చినప్పుడు బుగ్గలాగే బదులు ముద్దు పెట్టొచ్చు కదా గారంగా అన్నాడు అభి. కొద్దిగా చనువిస్తే చాలు ఇలా గొంతెమ్మ కోరికలు కోరతావు. సాధ్యమైనంత దూరంగా ఉండాలి బాబు నీకు అంది అమూల్య. నేనేమంత కోరరాని కోరికలు కోరాను? నువ్వేం తీర్చావు? చిరుకోపంగా అన్నాడు. నేను నిన్ను అదుపులో ఉంచుతున్నాను కాబట్టి. లేకపోతేనా అంది అమూల్య. లేకపోతే ఒడిలో పాప ఉండేదా? కొంటెగా నవ్వుతూ అన్నాడు. నోరు తెలిస్తే ఇలాంటి మాటలే. కందిపోయిన మొహంతో అతను భుజం మీద బాధింది. ఈ వయసులో మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతావు? ముసలివాళ్ళు అయ్యాక మాట్లాడడానికి ఏమీ ఉండదు, చెయ్యడానికి ఏమీ ఉండదు కన్ను కొడుతూ అన్నాడు. చీచి, నీ నోట్లో నోరు పెట్టడం నాది బుద్ధి తక్కువ కోపంగా అంది అమూల్య. నువ్వు ఎప్పుడు పెట్టావు అదే నీ నోరు నా నోట్లో? అబద్ధం ఆడకు, ఆడపిల్లలు పుడతారు. ఇప్పుడు ఒకసారి పెట్టి చూడరాదు? టేస్ట్ ఎలా ఉంటుందో చూస్తాను పెదాలు నాలుకతో తడుపుకుంటూ అమాయకంగా అన్నాడు అభి. అమూల్య మొహం మరింత ఎర్రబడగా, సిగ్గులేదు నీకు? ఇంకోసారి నీతో బయటికి వస్తే చూడు. దీపు ఉంటేనే ఇలా చేస్తున్నావు. అది లేకపోతే అమ్మో నిన్ను నమ్మలేం బాబు కోపంగా అంటూ గబగబా కారు దగ్గరికి వెళ్ళింది. దీప అభి పగలబడి నవ్వుకున్నారు. అసలు మీ ఫ్రెండ్కి రొమాంటిక్ సెన్స్ ఉందంటావా నవ్వుతూ అన్నాడు అభి. నాకు ఎలా తెలుస్తుంది? ఒకసారి టెస్ట్ చేసి చూడు నవ్వుతూ అంది దీప. అమ్మ బాబోయ్, ఒక మాట అంటేనే చూసావా ఎలా కొట్టిందో, ఎలా విరుచుకుపడుతుందో. ఇంకా చేతల వరకు కూడానా? అమ్మోరు అవతారం ఎత్తదు భయంగా అన్నాడు అభి. ఆ మాత్రం భయం ఉండాలి, లేకపోతే మీ అబ్బాయిలు కాస్త చనువిస్తే అంతా కానిచ్చేద్దాం అని చూస్తారు అంది దీప. చిచి, నేను అలాంటి వాడిని కాదు. ఏదో అమ్మిని ఏడిపించాలని అలా మాట్లాడతాను అంతే. తనకు ఇష్టం లేకుండా తాకను కూడా తాకను. అప్పుడప్పుడు టచింగ్స్, చిరుముద్దులు కోరుకుంటాను. అది కూడా లేదు నా మొహానికి. ఇంకా ముందుకు వెళ్ళడం కూడానా? మొహం దీనంగా పెట్టి అన్నాడు అభి. అతను మొహం చూసిన దీపకు నవ్వు ఆగలేదు. కానీ తాను నన్ను దూరం పెడితే కాదు, అలా నాకు అనిపించిన క్షణం ఏం చేస్తానో నాకే తెలియదు. దీప నవ్వు ఆగిపోయింది. ఈ భాగం ఇంతటితో సమాప్తం. ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఇక్కడి నుంచి అన్నీ మారబోతున్నాయి. చూస్తూనే ఉండండి. నమస్కారం అండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.